ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుంటి గడపల్లోనూ వైభవంగా జరిగాయి. ప్రధానంగా అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్ట్ నగరంలో ఉన్న బ్రిడ్జ్లాండ్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు శ్రీ పరాభవనామ ఉగాది కొత్త సంవత్సర సంబరాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాయి. బ్రిడ్జ్లాండ్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగు కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు జాతి గొప్పదనాన్ని నలుదిశలా చాటేలా ఉగాది ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రిడ్జ్లాండ్ ప్రాంతంలో శ్రీ పరాభవనామ ఉగాది నూతన సంవత్సర వేడుకలను ప్రవాసాంధ్రులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బ్రిడ్జ్లాండ్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. సెల్యర్డ్స్ మిడిల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రుల కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జనప్రియ అప్స్కేల్ గత 40 సంవత్సరాలుగా ఇండియాలోనే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి యుఎస్లో కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. మా ఫౌండర్ రవీందర్ రెడ్డి గారు అండ్ మా మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతికిరణ్ రెడ్డి గారు ప్రోత్సాహంతో యుఎస్లో ప్రస్తుతం ఒక ఫుల్ షేర్ డెవలప్మెంట్ 23 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నాం. మిక్స్డ్ లైఫ్ స్టైల్ అండ్ కేటీ పార్క్వే అని ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేశాము. వీఆర్ ప్రౌడ్ టు స్పాన్సర్ ఉగాది ఈవెంట్. దిస్ ఇస్ ద 5th year ఇన్ బ్రిడ్జ్లాండ్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ద కమ్యూనిటీ ఫార్వర్డ్ అండ్ కల్చర్ ఫార్వర్డ్ ఇన్ యుఎస్. తెలుగింటి లోగిళ్లను తలపించేలా, తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, తెలుగింటి రుచులతో కార్యక్రమాలను సాంప్రదాయంగా చేసుకున్నారు. గత 5 ఏళ్లుగా బ్రిడ్జ్లాండ్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీ పరాభవనామ సంవత్సరం కావడంతో 5వ ఉగాది వసంతోత్సవం పేరిట ఈ వేడుకలను నిర్వహించారు. తొలుత ఉగాది పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. ఇది మా హ్యూస్టన్ బ్రిడ్జ్లాండ్ ఉగాది సంబరాల వేడుక. గత 5 ఏళ్లుగా మేము జరుపుకుంటున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టడానికి, మన మూలాలని నిలబెట్టడానికి మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఇక్కడ ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ మీకు తెలియజేస్తారు. నమస్కారం, అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మేము హ్యూస్టన్ సైప్రస్లో 5 years నుంచి బాగా ఉగాది సంబరాలని జరుపుకుంటున్నాము. పిల్లలకి శాస్త్రీయ సంగీతము, భరతనాట్యము అన్ని నేర్పించుకుని వాళ్ళకు ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ జనరేషన్ వరకు తీసుకెళ్తున్నాము. అండ్ బాగా ఇక్కడ సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ మన రూట్స్ కి కనెక్టెడ్ గా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. నేను ఇప్పుడు 8 years గా నేను కీర్తనస్ నేర్చుకుంటున్నాను. ఇవాళ మేము పర్ఫార్మ్ చేస్తున్నాము అండ్ I really enjoy bringing the culture together and really just celebrating it even though we're here in the US. And అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సంగీతం, శాస్త్రీయ నృత్యం, నాద కచేరీ, నృత్య రూపకం వంటి కార్యక్రమాలు సభికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా బ్రిడ్జ్లాండ్లోని తెలుగుబడిలో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఆహుతుల్ని విశేషంగా అలరించింది. ఈ నృత్య రూపకం ఉగాది వసంతోత్సవానికి మరింత వన్నె తేవడంతో పాటు ఆధ్యాత్మిక శోభను రంగరించింది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బ్రిడ్జ్లాండ్ 5వ ఉగాది వసంతోత్సవాలకు స్వాగతం. గత 5 సంవత్సరాలుగా మేమందరము ఇక్కడ సైప్రస్ బ్రిడ్జ్లాండ్ లో ఉగాది కార్యక్రమం చేస్తున్నాం. ఇది 2021లో 200 మందితో ప్రారంభమై ప్రతి సంవత్సరము పార్టిసిపేషన్ పెరుగుతూ 2023లో 400 మంది, 2024లో 600 మంది, 2024-26లో 800 మంది వరకు చేరుకున్నారు. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే పిల్లల్ని ప్రోత్సహించాలని మరియు ఇక్కడ ఫ్యామిలీలో అందరూ కలుసుకోవాలని చేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు భాషాభిమానులకి, తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మేము ఇక్కడ బ్రిడ్జ్లాండ్ తరఫున మేము ఎంతో ఆనందంగా శ్రద్ధాభక్తులతో ఉగాది పండుగని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన తరాల వాళ్ళకి అందించడం కోసము ఇక్కడ పెద్ద పిల్ల అందరూ చేరి
వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నేర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే పాటలు, పద్యాలు, డాన్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. దీని తర్వాత అందరూ విందు భోజనం చేసుకుని ఆనందంగా ఇంటికి చేరుకుంటాము. పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం అని పిల్లలకి వివరించడం జరిగింది. తర్వాత ఈ ఉగాది పచ్చడి యొక్క 6 రుచులు, జీవితంలో ఉన్న 6 అనుభవాల గురించి అందరికీ వివరించడం జరుగుతున్నది. సో అందరూ కొత్త కొత్త బట్టలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్న వేళ ఇది. ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే శ్రీ పరాభవనామ విశిష్టతను తెలుపుతూ చూపిన నాట్య రూపకం వీక్షకులను ఆకట్టుకున్నాయి. బ్రిడ్జిలాండ్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఫనీ వీరంకి, ఉదయ్ సోమ, ఉదయ్ రెడ్డి, రమేష్ మర్రి, మనీ పల్లపు, రాకేష్ సురవరపు, ఆదిల్ ఖాన్, వీరు పొనుగండ్ల, వాసు కిరణ్ చిలుకూరి, శ్రీకృష్ణ చింబ్లి, శ్యామ్ చుండూరి, సాయి ఉమ్ముటి, శశాంక్ చుక్కపల్లి తదితరులు ఉగాది వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆత్మీయుల వేడుక ఆనందాల డోలిక పేరుతో అద్భుతంగా జరిపించారు. ఉగాది అంటే సృష్టికి ఆది. ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు అని చెప్పేసి ప్రశస్తి. ఈ ఉగాది రోజున మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే ఋతువులలో మొదటిది వసంతం, అలానే చైత్ర మాసం పాడ్యమి. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది జరుపుకోవటం మన తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని ఈ బ్రిడ్జ్లాండ్లో, ఈ తెలుగు కుటుంబంలో మేము ఇలా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలుగా ఉగాదిని జరుపుకుంటూ వస్తున్నాం. అందుకనే ఈ సంవత్సరాన్ని శ్రీ పరాభవనామ 5వ ఉగాది వసంతోత్సవంగా అందరం కలిసి జరుపుకుంటున్నాం. ఈ విధంగా ఇక్కడ జరుపుకోవటం అనేది మా వచ్చే తరాలకి కూడా ఉగాది అంటే ఏమిటో చెప్పడానికి, దాని విశిష్టతను వివరించడానికి మేము చేస్తున్న కృషి. ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందిద్దామని బ్రిడ్జ్లాండ్ తెలుగు కుటుంబ సభ్యులం అందరం చేస్తున్న ఈ ప్రయత్నం. ఈ విధంగా మన మాతృభూమితో ఉండే సంబంధ బాంధవ్యాలను ఉంచుకుంటూ ముందుకు సాగుతూ, అలానే మన వచ్చే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయ సౌరభాల గురించి చెప్పే ఉద్దేశమే మా ఈ ఉగాది. ఈ విధంగా మేము పాలు పంచుకోవటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగువారు తమ ఆనందాలని, అనుభూతులను పంచుకున్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి పరాభవాలను తొలగించి విజయాలను అందించాలని ఆకాంక్షించారు. గత వార్షిక సంవత్సరం పాఠశాలల్లో నిర్వహించిన పలు రకాల పోటీల్లో వివిధ అంశాల్లో గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను తెలుగు తేజాలు పురస్కారంతో సన్మానించారు. అలాగే విద్యా, వైద్యం, వ్యాపార రంగాల్లో జయకేతనం ఎగరవేసిన ప్రముఖులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు సాధించిన విజయాలను సభికులతో పంచుకున్నారు. మొత్తంగా చూస్తే ఉగాది నూతన సంవత్సర రాకతో బ్రిడ్జిలాండ్ ప్రాంతం కోటి కాంతులతో వెలుగులీనింది. ఆధ్యాత్మిక శోభతో అలరారింది. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఒక 5 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆలోచనతో కొంతమందితో మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు దగ్గర 800 మంది దాకా అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక సంబరమే కాదు, అందరూ వచ్చి అందరం కలిసికట్టుగా ప్లాన్ చేసుకొని చేస్తున్నది. ఎంతోమంది వాలంటీర్స్ వాళ్ళ సొంత టైం తీసుకొని బయటకు వచ్చి ప్లాన్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. వాలంటీర్స్ అందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే కాకుండా ఈ వేదిక జస్ట్ ఒక సెలబ్రేషన్కే కాకుండా పిల్లల టాలెంట్స్కి, పెద్దవాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని కూడా బయటకు తెచ్చే ఒక ముఖ్య అంశంగా అయ్యింది. సో అందరినీ పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ టాలెంట్స్కి పదును పెట్టి ఎవ్రీ ఇయర్ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు పర్ఫామ్ చేయడంతో మేము అందరం మొదటి నుంచి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం. ఇదే విధంగా మేము ఎన్నో ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా మేమే కాకుండా మా పిల్లలు వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు కూడా ఈ ట్రెడిషన్స్ అంతా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు.